హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నికితాస్ వరల్డ్. ఇవాళ మనం స్వీట్, సాఫ్ట్ అండ్ టేస్టీగా బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్ మైదా పిండి, అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా సోడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు దాంట్లో కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకోవాలి. పెరుగు పుల్లటిది అయి ఉండకూడదు, కొద్దిగా స్వీట్ది అయి ఉండాలి. నేను మొత్తం పెరుగుతోనే మిక్స్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దాన్ని మనం మెత్తగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు పిండి తీసుకున్న కప్తోనే ఒక కప్ షుగర్ అండ్ ఒక కప్ వాటర్ని హీట్ చేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆ నీళ్ళని ఉడకబెట్టుకోవాలి, అంతే. పాకం రానవసరం లేదు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిని ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి, ఇలా రౌండ్ రౌండ్గా నేను చేస్తున్నట్టు. తర్వాత ఆ ముక్కలన్నిటిని ఇలా షేప్ చేసుకోవాలి. హోల్ కొంచెం పెద్దగా వేయాలి, ఎందుకంటే ఆయిల్లో వేయగానే కొద్దిగా అవి పొంగి షేప్ అవుట్ అయిపోతాయి అన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ చేసుకోవాలి. ఇప్పుడు అంత హీట్ అవ్వకుండా జస్ట్ నార్మల్ హీట్ అయిన ఆయిల్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాని అందులో యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో అయితే లోపటి వరకు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా షుగర్ సిరప్, దాంట్లోనే డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ అందులో యాడ్ చేసుకొని ఒక 4-5 మినిట్స్ అందులోనే ఉంచి తర్వాత పక్కకు తీయాలి. అప్పుడే పాకం బాగా పడుతుంది. మన సాఫ్ట్ అండ్ టేస్టీ బాదుషా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.